వెల్కమ్ బ్యాక్ టు GTA 5. మన మైకిల్ గడ్ అయితే నేను నైట్ ఆడి R8 కొనడం మామ, దానికైతే ఫుల్గా అప్డేట్ చేసేయాలనుకుంటున్నాడు. సో మనోడి దగ్గర అయితే బ్యాంక్ రాబరీ చేసిన డబ్బులు చాలానే ఉన్నాయి. అవి అయితే చూద్దాం ఎలాగైతే ఖర్చు పెడతాడో. ఫస్ట్ అయితే ఈ కారు రెడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాడు. మనోడి దగ్గర ఇంకో కార్ ఏదో ఉంది, ఇది జిమ్మీ గడికి ఇచ్చాడు, మరి ఈడే కొనుక్కున్నాడో తెలియదు. మైకిల్ గడు, మైకిల్ మామ పద, నువ్వు అప్డేట్ చేస్తున్నావు కదా. సో మనం తీసుకున్న కార్ అయితే ఇదే. సో చూడండి మామ ఎలా ఉందో కారు. సో ఇదైతే ఆడి R8, ఇది బ్లాక్లో ఉంది. మనోడికి రెడ్ అంటే ఇష్టం. సో చూద్దాం రెడ్ కలర్లోకి మర్చిక ఎలా ఉంటుందో మరి. జిమ్మీ గడు ఎక్కడ పోయాడు? సర్లే, మనం అయితే 5 రూపాయల ముందు దీనికి అప్డేట్ చేద్దాం. మైకిల్ గడ్ అంటే భయం లేకుండా పోయింది ఈ లాస్ ఏంజల్స్కి. దీనికి ఏంటో చూపిద్దాం మనం అంటే ఏంటో. సో ఫస్ట్ అయితే కార్కి అప్డేట్ చేద్దాం, తర్వాత వెపన్స్ కొనాలి. చూద్దాం ఎలా ఉంది. రే ఇప్పుడే కదరా నేను నైట్ కొన్న కార్ని అప్పుడే యాక్సిడెంట్ చేస్తారేట్రా. సో మనం మైకిల్ గడ్, అయ్యో రోడ్డు సర్లే మామ, మనకు తెలియని రోడ్లు ఏముంటాయి. ఈ కార్ని ఎందుకు ఇలా క్రాష్ చేస్తున్నామంటే, మనకి ఇప్పుడు రిపేర్కి ఎలాగా డబ్బులు తీసుకుంటాడు. సో దీన్ని పప్పుచారు చేసి తీసుకెళ్దాం. పప్పుచారు అయిపోవాలంటే కారు. సో పప్పుచారు చేసిన తర్వాత దాని స్పీడ్ టెస్ట్ మొత్తం అన్నీ చెక్ చేద్దాం. బైక్ కూడా కొనాలి మామ మైకిల్ గడికి, రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. లాస్ ఏంజల్స్లో బైక్ షోరూమ్కి వెళ్ళి మనోడికి ఒక బైక్ GT అంటున్నాడు. చూద్దాం మనోడికి ఏ బైక్ అయితే ఆ బైక్. కానీ నిజంగా GTA 5లో కార్ డ్రైవ్ చేస్తుంటే రియల్ లైఫ్లో నైట్ చేసినట్టు ఉంటుంది మామ. ఫస్ట్ పర్సన్ వ్యూలో మాత్రం చాలా ఎవడో దొంగతనం చేశాడు, బట్ అప్పుడు మనం కాపాడే పొజిషన్లో లేవు. మనకే పనులు చాలా ఉన్నాయి. జరుపుకుంటారా బాబు. సిగ్నల్స్ మాత్రం భలే పాటిస్తున్నారు రా. బయట అప్పుడో పాటించారు, కానీ మీరు మాత్రం భలేగా పాటిస్తున్నారు. సర్లే, మన మైకిల్ గడే రూల్స్ పెట్టేది, బ్రేక్ చేసేది, ఇంకా మనోడికి ఎందుకులే. కానీ అరే మైకిల్ మామ పదరా ఫాస్ట్గా. అబ్బా మనోడు నైట్ తాగింది ఇంకా దిగలేనట్టుంది. బాగానే క్రాష్ చేస్తున్నాడు. మనం ఒకసారి చేస్తే మనోడు ఇంకా మొత్తం చేస్తూనే ఉన్నాడు. సో చూద్దాం వెళ్ళేదోడికి ఎంత పప్పు జారి చేస్తాడో కార్ని. సో ఫైనలీ అయితే మనం అప్డేటెడ్కి వచ్చేసాము. సో చూద్దాం. ఫస్ట్ అయితే రిపేర్ చేయించేద్దాం. ఓకే, ఆర్మర్ ఫుల్ కావాలి. బ్రేక్స్ ఓకే. బంపర్ అంట, ఫ్రంట్ బంపర్ అసలే డౌన్ ఉంది. చేద్దాం గైస్, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి. స్టాక్ బంపర్ పెద్దగా తేడా ఉందమ్మా, దానివల్ల చూద్దాం. కలర్ మార్చిన తర్వాత అప్పుడు చూద్దాం. ఇంకేమున్నాయి ఇందులో. ఇంజిన్ అప్గ్రేడ్ చేద్దాం. అబ్బా ఆ సౌండ్ అంటేనే బలం. ఎగ్జాస్ట్ గైస్, మీకు ఏం నచ్చింది? ఇది బాగుందా ఇది బాగుందా? ఇదే బాగున్నట్టు కొందాం. ఫుడ్ అంట, చూద్దాం. స్టాక్ ఫుడ్, కార్బన్ వద్దు, ఆడిచ్చిందే బాగుంది. హార్న్ స్టాండర్డ్. అరే ఏంట్రా ఈ కార్ హార్న్లో పియానో సౌండ్లు పెట్టారట్రా. లైట్స్, నియాన్ కిట్,
హెడ్ లైట్స్ ఇది పెడదాం, బాగుంది కదా, నియాన్ కిట్ అంట. ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్స్. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్. నియాన్ కలర్ బ్లూ. మనం బేసిక్గా రెడ్ కలర్ కాబట్టి ఎలక్ట్రిక్ మెంటిక్ గ్రీన్, లైమ్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, పింక్, పర్పుల్ అంట. బ్లూ పెడదమ్మా, రెడ్కి బ్లూ బాగుంటుందేమో చూద్దాం. బాగోకపోతే మంచిది. నెంబర్ ప్లేట్, రీస్ప్రే, ప్రైమరీ కలర్, క్రోమ్ అంట. క్రోమ్ వడ్డీ అమ్మ, ఏంటమ్మా ఇది? క్లాసిక్లోకి వెళ్దాం. క్రోమ్ బ్లాక్ వద్దు, వద్దు, వద్దు. వైట్ కూడా కాదు, కానీ మనకు వైట్ వద్దు. స్టోన్ సిల్వర్ అంటమా. మీకైతే ఏ కలర్ బెటర్ అనిపిస్తుందో చెప్పండి. నాకైతే రెడ్ అంటేనే చాలా ఇష్టం, మన మైకులు మామకు కూడా. చూద్దాం ఓకేమన్నా. ఫార్నర్ రెడ్లు ఏంటంటే వైన్ రెడ్, క్యాండీ రెడ్, హాట్ పింక్. ఏంటమో ఈ కలర్లో. గోల్డ్, బ్రౌన్, ఎల్లో. రేజేలో ఉంటాం, ఏదో రెడ్డి కొన్నట్టుంది. చూద్దాం. వావ్, రెడ్ కన్నా ఇది బాగా నచ్చింది నాకు. టూ ఎల్లో అంట, అది ట్రై చేద్దాం. లైమ్ గ్రీన్, గెలాక్సీ బ్లూ. చాలా టైం పట్టించేలా ఉంది. పని చేద్దాం. మనం ఇల్లు ఏదో చూసాం కదా, ఏంటది రెడ్ కానీ ఎల్లో కానీ ఫిక్స్ మామ. నేనైతే ఈ ఎల్లో అనుకుంటున్నాను. సెకండరీ కలర్ ఎక్కడ మారుతుంది కదా? ఓ బ్లాక్ బెటర్. స్టిక్కర్స్ అంట. ఓకే, స్పాయిలర్ బాగున్నట్టుంది. స్పాయిలర్ కూడా పెడదాం. సస్పెన్షన్
బ్యాక్ ఇవే ఇంకెంతకన్నా ఇస్తారా బాబు. నేను స్టాక్లోనే పెడదాం. ట్రాన్స్మిషన్ అంట, టర్బో కావాలి మామ. వీల్స్, వీల్ టైప్ స్పోర్ట్స్లో పెడదాం. అబ్బే ఏ వెరైటీగా ఉన్నట్టు. బట్ చూద్దాం. టన్ అండ్ వావ్, సూపర్ అసలు. ఇవి పెడదామా, బాగున్నాయి. వేలు కలరు మనోడు బయటకు కనిపించే. లుక్ అట్ దిస్ కలర్ నిజంగా